మేము చిన్న పిల్లోనప్పుడు 1920 సంవత్సరంలో ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు ఇంత గుడి ప్రబలం లేదు, కట్టెలు రాళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ భక్తులంతా వచ్చేటప్పుడు ఈ దెయ్యాలు అప్పుడు ఆయన సహాయంతో మహానుభావం సహాయంతో ప్రతి ఒక్కరికి దెయ్యము విడిచిపోద్ది. పిల్లలకు ఎవరికన్నా పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళకు కలిగించుకున్నాడు. అది బాగా సహాయంతో ఉన్నది. ఆ సహాయంతో కొన్ని రోజులకు ఆయన క్షీణించిపోయిండు ముసలోడి. ఆ తర్వాత కొన్ని రోజులు మేమే రామకృష్ణ అనేది ఇంత ప్రబలం లేకుండా ఆ దేవుణ్ణి అనేది ఆ గుడి కట్టుకుండేది, ఏదో అట్లా గుమ్మట ఊరేగేది అట్లా చేసుకుంటున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈ రామిరెడ్డి రావడము, ఆ మహానుభావుడు తొడకొచ్చుకున్నాడు. ఈ రథాలు చేపేయడం ఆ మహానుభావుడు వీళ్ళకే బుద్ధి పుట్టించి రథాలు చేపేయడం చెందడము ఆ మహానుభావుడు చేసిండు. ఇవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఒక ప్రబలం లేకొచ్చింది. ఇంకా దేవుడి దయతో ఇంకా ప్రబలం కావాలని ఆయనకు కూడా మేము సాయం చేయాలని మేము అనుకుంటున్నాం.